ముంబైలో అయితే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కూటమి ఇప్పుడు మేయర్ స్థానాన్ని హస్తగతం చేసుకున్నట్టే. ఓవరాల్గా 227 స్థానాలు, అక్కడ 227 కార్పొరేటర్లు, పోనీ 228 అని వేసుకుంటే 114 కావాలి, అంటే 115 కావాలి. మేయర్ స్థానానికి కావాల్సినటువంటి సీట్లు 114, 114 అంటే 28 కాబట్టి 114 కావాల్సి ఉంటే ఒక్క భారతీయ జనతా పార్టీకే 112 వచ్చింది. నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి ఇప్పటికి అందుతున్నటువంటి లెక్క 227 స్థానాలకు 215 సమాచారంలో. ఇది 215కి సంబంధించిన సమాచారంలోనే భారతీయ జనతా పార్టీ 112. నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి అంటే కార్పొరేటర్ సీట్లు 77 మాత్రం, అంటే బీజేపీ ప్లస్ కలిపి 112 అన్నమాట. అదే సందర్భంలో ఈ ఉద్ధవ్ థాక్రే పార్టీ, రాజ్ థాక్రే పార్టీ, ఎన్సీపీ కలిపి 77 స్థానాలు గెలుచుకున్నటువంటి పరిస్థితి. ఇది అక్కడ ఓవరాల్గా చూసుకుంటే ఈ మొత్తం మీద కలిపి అతిపెద్ద దెబ్బపడినట్టు అయింది. ఇంకోవైపున కాంగ్రెస్ పార్టీ 13, ఎన్సీపీ శరద్ పవార్ పార్టీ 4 సాధించడం అన్నటువంటిది విచిత్రమైనటువంటి పరిస్థితి. తద్వారా మేయర్ పీఠాన్ని మహారాష్ట్ర ముంబై మేయర్ పీఠం అన్నటువంటిది భారతీయ జనతా పార్టీ అధికారం హస్తగతం చేసుకోవడం ఖాయమైంది.